ఫ్రెండ్స్, మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మీకు ఒక చక్కని కథ చెప్తాను. అదేంటంటే తొందరపాటు నిర్ణయం. ఫ్రెండ్స్, మమ్మల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు, చాలా సంతోషం. ఒక్క వీడియోకే 1K 2Kకి దగ్గరికి వచ్చాము. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే మమ్మల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తొందరపాటి నిర్ణయం ఈ కథ. ఫ్రెండ్స్, ఒక ఆమె తన ఫ్రెండ్స్ని భోజనానికి పిలిచి ఆమె అన్ని రకాల వంటలు వండిన తర్వాత ఆమె ఏం చేసిందంటే వాటితో పాటు పుట్టకొక్కులు కూడా పుట్టగొడుగులు అంటారు కదా, వాటిని కూడా వండిన తర్వాత తనకు కొంచెం డౌట్ వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే అవి రంగు వేరే రంగుగా ఉన్నాయి. పుట్టగొడుగులు తెల్లగా ఉంటాయి కదా, అవి నల్లగా ఉన్నాయి ఏంటని చూసి తనకు డౌట్ వచ్చి అతిథులను పిలిచాం కదా, వాళ్ళ ఫ్రెండ్స్, చిన్నపిల్లలు, వీళ్ళందరినీ, ఫ్యామిలీ అంతటినీ తను పిలిచిందనమాట. పిలిచినప్పుడు సరే తనకు డౌట్ వచ్చి ఆ ఇంట్లో ఉన్న కుక్కని పిలిచి ఆ కుక్కకి ఆ పుట్టగొడుగుల కూరని వేసింది. పుట్టగొడుగు కూరని వేస్తే ఆ కుక్క ఆతృతగా ఆ కూర అంతా తినేసి వెళ్ళిపోతే ఆ భోజనం అయిపోయింది. ఆ పని మనిషి వచ్చి ఆ మేడం గారు మీరు మేడం గారండి, మరి కుక్క చనిపోయింది అని చెప్పింది. సరిగ్గా వినలా, చెప్పింది పూర్తిగా మాట వినలా. కుక్క చనిపోయింది అనగానే ఇక త్వరగా వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీ అంతటిని, చిన్నపిల్లలు వాళ్ళందరినీ క్షమాపణ అడిగి దయతో క్షమించండి, కూరలో కొంచెం పొరపాటు జరిగింది అని గబగబా హాస్పిటల్కి అంబులెన్స్ని ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి వెళ్తున్న అన్నం అంతా కక్కిచ్చేసారు ఫ్రెండ్స్. అంతా కక్కిచ్చేసి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆ పని మనిషి దగ్గరికి వెళ్ళి మరి చనిపోయిన కుక్క ఏది అని తన పని మనిషిని అడిగితే తన పని మనిషి ఏమని చెప్పిందంటే, అమ్మగారు మరి కుక్క కారు గుద్దింది, ఆ గుద్దితో కుంటుకుంటూ వచ్చి మన ఇంటి ముందు చచ్చిపోయింది అని చెప్పింది. చూసారండి, తొందరపాటుగా ఆ పని మనిషి చెప్పింది పూర్తిగా వినుకోకుండా శ్రేష్టమైన ఆహారం తిని సంతోషంగా ఉండవలసిన ఆ ఫ్యామిలీ, అతిథుల ఫ్యామిలీ మరి వాళ్ళు తిన్న అన్నం అంతా కక్కించడమే కాకుండా మరి చాలా మరి అవమానంతో తను అయ్యయ్యో నేను సరిగ్గా వినకపోయానే అని చాలా బాధపడింది. చూసారండి, మనం ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటాం. చూసారా మన కంటితో చూడండి నమ్మకూడదు. మనం ఎవరో చెప్పిన మాట మనం వినకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి, మనం చూసిందే విన్నదే మనం నమ్మాలి. తొందరపాటు నిర్ణయం బట్టి ఎలాంటి ఆపద జరిగిందో చూసారా. కాబట్టి మనం చూసింది, మనం విన్నదే నమ్మాలి. ఓకే ఫ్రెండ్స్, కథ బాగుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.